నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో 2 పత్రికల మీద పరువు నష్ట దావా కేసు వేసిండు. కానీ ఈ పరువు నష్ట దావా కేసు అందరి దృష్టిలో ఇదేదో ఒక చేతగానితనమనో లేకపోతే ఆకతాయి ఇట్లా ఆలోచిస్తున్నాను. కానీ దీంట్లో కొంచెం డెప్త్గా ఆలోచించండి, దిమ్మ తిరిగే విషయం బయటకు వస్తుంది. ఏంటంటే ఇప్పుడు కేసు ఏంటి? సెకీలో ఆదాని జగన్మోహన్ రెడ్డికి 1700 చిల్లర కోట్లు లంచం ఇచ్చాడు, ఇదే కదా. సో ఇది తప్పుడు రాతలు నా మీద రాశారని చెప్పి ఆయన కేసు పెట్టిండు. ఓకే, అంతవరకు రైట్. కానీ ఈడందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే రేపు ఆర్గ్యుమెంట్స్లో ఒకవేళ ఆదాని జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చాడు అని నిరూపణ అయిందని అనుకున్నాం, పనిష్మెంట్. మరి అలాంటి లంచాలు ఇచ్చినటువంటి ఆదాని గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని అగ్రిమెంట్లు చేసుకుని ఉంది. అవి కూటమి ప్రభుత్వం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే లంచాలు ఇచ్చింది కదా, అది క్రైమ్ కదా, ఖచ్చితంగా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి రద్దు చేసుకుంటారా లేదా అన్నది అది ప్రభుత్వం ఇష్టం. ఒకవేళ అది క్రైమ్ కాదు అంటే, అది నిరూపణ కాలేదు అంటే ఖచ్చితంగా ఆ 2 పత్రికల మీద 100 కోట్ల రూపాయల పరువు నష్ట దావా కేసు పడుతుంది. అప్పుడు ఏం సమాధానం చెప్పాలి? అప్పుడు కూడా డిఫెన్స్లో పడేది వీళ్ళే. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి ఆకతాయిగా అయితే కేసు పెట్టలే, ఇరుకును పెట్టడానికే కేసు పెట్టండి. ఒకవేళ నిరూపణ అయితే ఇప్పుడు ఏదైతే ఆదాని ఆ పవర్ సంబంధించి అగ్రిమెంట్స్ కానీ లేకపోతే ఇవి ఉన్నాయో అవి ఖచ్చితంగా క్యాన్సిల్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆర్గ్యుమెంట్లో పెడతాడేమో అనుకుంటున్నా. అలా పెట్టినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి ఆదాని దూరం అవుతాడు. సో దూరం చేసుకుంటుందా కూటమి ప్రభుత్వం అంటే? నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీలు కూడా పారిశ్రామికవేత్తల్ని దూరం అయితే చేసుకోదు. ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం ఎలా ఉంటుందన్నది మన చేతిలో లేదు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి కేసు హియరింగ్కి రావాలి, జడ్జిమెంట్ రావాలి. అప్పుడు దాకా ఆదాని యొక్క పెట్టుబడులు ఏ రూపం దాల్చబోతున్నాయి, ఏ దారి తీసుకోబోతున్నాయి అనేది చూడాలి. థ్యాంక్ యూ.